ఇది OnePlus Nord C6 Lite. అప్పుడెప్పుడో 2 సంవత్సరాల క్రితం Nord C4 Lite లాంచ్ అయింది. మళ్ళీ ఇప్పుడే లైట్ సిరీస్ తీసుకురావడం. అయితే 20,000 రూపాయల లోపే వచ్చేస్తుంది ఈ ఫోను. సో ఆ ప్రైస్లో చాలా మంది OnePlus బ్రాండింగ్ కోసంగా ఈ ఫోన్ తీసుకుందాం అని చూస్తూ ఉంటారు. సో 20,000 రూపీస్ లోపు అసలు ఈ ఫోన్ తీసుకోవచ్చా? ఇప్పుడున్న ప్రైస్ హైక్స్కి ఈ ఫోన్లో ఎన్ని కాంప్రమైజ్ చేశారు? అసలు ఈ ఫోన్ 20,000 రూపీస్కి వర్తా? దీనికన్నా బెటర్ ఆల్టర్నేట్స్ మార్కెట్లో ఏమైనా ఉన్నాయా? ఇవన్నీ వీడియోలో డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. ఫస్ట్లీ బాక్స్ చూసుకుంటే బాక్స్ ఎలా ఉంటుంది, లోపల మనకి అన్ని ప్రొవైడ్ చేసి ఉంటారు. ఒక ట్రాన్స్పరెంట్ కేస్ ఉంటుంది అండ్ డైరెక్ట్గా ఫోన్ ఉంటుంది. ఫోన్తో పాటు 45 వాట్స్ అడాప్టర్ ఉంటుంది, USB to Type-C కేబుల్ అండ్ ఒక సిమ్యులేటెడ్ పిన్ ఉంటుంది. ప్రీ అప్లైడ్ స్క్రీన్ గార్డ్తో వస్తుంది. సో బాక్స్లో అన్ని ప్రొవైడ్ చేశారు, మీరు బయట ఏం ఎత్తుకోవాల్సిన అవసరం లేదు. అండ్ ఈ ఫోన్ స్పెసిఫికేషన్స్ ఇక్కడ స్క్రీన్ మీద చూడొచ్చు. ఒకసారి పాజ్ చేసి చదువుకోండి, మనం ఒక్కోటి డీటెయిల్గా చూసుకుంటూ వెళ్ళిపోదాం. అయితే రివ్యూ స్టార్ట్ చేయకముందే మీకు క్లారిటీ ఇద్దాం అనుకుంటున్నాను. ఇదేమీ కొత్త ఫోన్ కాదు. Realme P4X అని ఫ్లిప్కార్ట్లో ఒక ఫోన్ లాంచ్ అయింది. సేమ్ అదే ఫోన్ని OnePlus బ్రాండింగ్లో రీబ్రాండ్ చేశారు. సేమ్ ఫోన్ అది, మీకు చూడడానికి కూడా ఎగ్జాక్ట్ ఇలాగే ఉంటుంది. జస్ట్ ఇక్కడ OnePlus బ్రాండింగ్ పోయి Realme లోగో వస్తుంది. అది తప్పించి ఈ రెండు ఫోన్స్ ఎగ్జాక్ట్లీ సేమ్ ఫోన్స్. సో రెండు ఇంచుమించు సేమ్ ప్రైస్కి వస్తాయి. సో ఫస్ట్లీ డిజైన్ దగ్గరికి వెళ్ళిపోతే ఇది మొత్తం 2 కలర్స్లో వస్తుంది. మింట్ కలర్, బ్లాక్ కలర్. నా దగ్గర ఉండేది మింట్ కలర్. డిజైన్ మాత్రం నాకు అంత సూపర్గా అనిపించలా. మెయిన్గా ఈ కెమెరా మాడ్యూల్ అలైన్మెంట్ ఏదో కొంచెం తేడాగా ఉన్నట్టు అనిపించింది. పైన ఎక్కువ గ్యాప్ ఉన్నట్టు అనిపిస్తుంది. అలైన్మెంట్ ఇంకొంచెం బాగా ఇచ్చుంటే బాగుండేది. బట్ ఈ ప్రైస్ లో మనం ఎక్కువ కంప్లైంట్ చేయడానికి కూడా ఏం లేదు. చుట్టూ ప్లాస్టిక్ ఫ్రేమ్, ప్లాస్టిక్ బ్యాక్ తో వస్తుంది. అండ్ ఫ్రంట్ డిస్ప్లే ప్రొటెక్షన్ ఎక్కడ వీళ్ళు మెన్షన్ చేయడంలా. అండ్ ఇది IP64 రేటింగ్ తో వస్తుంది. ఇక్కడ IP రేటింగ్ కూడా కాంప్రమైజ్ చేశారు. IP68 ఇచ్చేసి ఉంటే ఇంకా బాగుండేది. అండ్ బెజల్స్ కూడా ఈ ఫోన్ లో బెజల్స్ చాలా థిక్ ఉన్నాయి. మీరు ఎప్పుడో పాత కాలంలో ఒక 2-3 ఏళ్ల క్రితం ఒక 10-15 వేల రూపాయల లోపు వచ్చే ఫోన్స్ లో ఇంత లాంగ్ బెజల్స్ కనిపిస్తూ ఉంటాయి. సో బెజల్స్ చాలా లాంగ్ ఉన్నాయి. సో బెజల్స్ కొంచెం తగ్గించుంటే ఇంకా బాగుంది అనిపించింది. దీనివల్ల డిస్ప్లే ఎక్స్పీరియన్స్ కొంచెం దెబ్బతింటుంది. దీనిలో 6.72 ఇంచెస్ ఫుల్ HD ప్లస్ IPS LCD డిస్ప్లేతో వస్తుంది. 144 Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ చేస్తుంది. మళ్ళీ సేమ్ ప్రాబ్లం, 144 Hz అనేది ఎక్కడ కనిపించట్లా. మీరు సెట్టింగ్స్ లో హై రిఫ్రెష్ రేట్ పెట్టినా కూడా యాప్ స్పెసిఫిక్ రిఫ్రెష్ రేట్ లోకి వెళ్తే ఏ యాప్ లో కూడా మీకు 144 Hz అనేది కనిపించట్లా. మాక్సిమం మీకు కనిపించేది 120 Hz. సో ఈ ఫోన్ లో మాక్సిమం 120 Hz అని అనుకోండి. 144 Hz ప్యానల్ ఇచ్చినా కూడా ఇంకెక్కడ సపోర్ట్ లేనప్పుడు అది ఉన్నా లేనట్టే. సో 120 Hz అని అనుకోండి. అండ్ ఈ ఫోన్లో నాకు మేజర్ డ్రాబ్యాక్ అనిపించింది కూడా డిస్ప్లేనే. ఎందుకంటే 20,000 రూపాయలు పెడుతున్నప్పుడు AMOLED డిస్ప్లే అనేది మినిమం ఎక్స్పెక్ట్ చేస్తాం. బట్ వీళ్ళు LCD డిస్ప్లేకి వెళ్ళారు. LCD డిస్ప్లే అనేది ఎప్పుడో పాతకాలపు డిస్ప్లే. 15,000 రూపాయల లోపు కూడా చాలా మంది అది యాక్సెప్ట్ చేసేవాళ్ళు కాదు. అటు ఇప్పుడు 20,000 రూపాయలు దాటిపోయింది LCD డిస్ప్లేస్. దీనిలోనే కాదు, రీసెంట్గా iQOO Z11X వచ్చింది, Vivo T5X వచ్చింది. వాటిలో కూడా అదే పరిస్థితి. LCD డిస్ప్లే తీసుకొచ్చి 20,000 దాటించేశారు ప్రైస్. బట్ ఆ ప్రైస్ కి AMOLED డిస్ప్లే ఎక్స్పెక్ట్ చేస్తాం. బట్ ఇప్పుడున్న ప్రైస్ కి వీళ్ళు ఎక్కడో దగ్గర కాంప్రమైజ్ చేయాలి కాబట్టి వీళ్ళు డిస్ప్లే దగ్గర కాంప్రమైజ్ చేశారు. ఇది నాకు కొంచెం డిసప్పాయింట్మెంట్ అనిపించింది. ఎందుకంటే మీరు వేరే ఏ డిపార్ట్మెంట్స్ కాంప్రమైజ్ చేసినా కొంచెం అడ్జస్ట్ అవ్వచ్చు. బట్ డిస్ప్లే కాంప్రమైజ్ చేయడం అనేది నాకు నచ్చలేదు. ఎందుకంటే మీరు 24 hours మీరు ఫోన్ యూజ్ చేసినంత కాలం మీరు చూసే డిస్ప్లేనే కదా. డిస్ప్లే బాగుంటే మిగతా అటు ఇటు అయినా మనం అడ్జస్ట్ అవ్వచ్చు. బట్ డిస్ప్లేనే బాగాలేకపోతే మనం ఏం చేయలేము. బట్ దీనిలో డిస్ప్లే బాగాలేదని చెప్పను, LCD డిస్ప్లేనే. బట్ డిస్ప్లే క్వాలిటీ బాగానే ఉంది. మంచి క్వాలిటీ ప్యానల్ యూజ్ చేశారు. అటు ఇటు తిప్పిన వ్యూయింగ్ యాంగిల్స్ కూడా బాగానే ఉన్నాయి. డిస్ప్లే అంత బ్యాడ్ అని చెప్పను, డిస్ప్లే బాగానే ఉంది. కలర్స్ బాగానే ఉన్నాయి. డిస్ప్లే చూడడానికి బాగానే ఉంది. కానీ ఎండ్ ఆఫ్ ది డే LCDయే, AMOLED. ఈవెన్ దీనిలో బ్రైట్నెస్ కూడా అంతే ఉండదు. హై బ్రైట్నెస్ మోడ్ అరౌండ్ 1000 nits ఉంటుంది. సన్లైట్ విజిబిలిటీ కూడా మీకు అంత క్లియర్గా ఉండదు. ఇండోర్ వరకు సఫిషియంటే కానీ మీరు అవుట్డోర్లోకి వెళ్ళి సన్లైట్లో యూజ్ చేయాలంటే మాత్రం డిస్ప్లే మీకు అంత క్లియర్గా కనిపించకపోవచ్చు. సో డిస్ప్లే దగ్గర నేను కొంచెం డిసప్పాయింట్ అయ్యాను. వీళ్ళు AMOLED డిస్ప్లే ఇచ్చుంటే ఇంకా బాగుంది అనిపించింది. అండ్ ఇది స్టీరియో స్పీకర్స్ వస్తుంది. సౌండ్ క్వాలిటీ బాగుంది. ఆ ప్రైస్ కి సౌండ్ క్వాలిటీ బాగా తీసుకొచ్చారు. అండ్ కమింగ్ టు పర్ఫార్మెన్స్, దీనిలో MediaTek Dimensity 7400 Apex ప్రాసెసర్ యూజ్ చేస్తారు. ఈ Apex అన్న అల్ట్రా అన్న ఎన్ని ఒకటే 7400 ప్రాసెసర్. దీని అండర్ టు బెంచ్ మార్క్ స్కోర్ అరౌండ్ 9 lakhs దాకా వచ్చింది. ప్రాసెసర్ మంచి ప్రాసెసరే. క్యాజువల్ యూసేజ్ కి, జనరల్ గా మీరు పేరెంట్స్కి ఇవ్వడానికి కానీ, క్యాజువల్ యూసేజ్ కి ఒక సెకండరీ ఫోన్ గా కానీ, క్యాజువల్ గా ఫోన్ యూజ్ చేస్తా అనుకుంటే పనిగానే ఇచ్చేస్తుంది. మంచి ప్రాసెసరే. డే టు డే టాస్క్ ని ఈజీగానే హ్యాండిల్ చేస్తుంది. అండ్ ఈవెన్ గేమింగ్ కూడా ఇది డీసెంట్ గానే హ్యాండిల్ చేస్తుంది. బట్ ఈ ఫోన్ లో మాత్రం నేను BGMI ఆడాను. BGMI స్మూత్ 60 FPS సపోర్ట్ చేస్తుంది. ఇంకా 90 కూడా తీసుకురాలా, 120 ఎప్పుడు చేస్తారు. అండ్ గేమింగ్ ఫీచర్స్ లైక్ వాయిస్ చేంజర్, హోలో ఆడియో, బైపాస్ ఛార్జింగ్ అండ్ సిస్టమ్ స్టేటస్, మీరు గేమ్ ఆడుతున్నప్పుడు ఎంత FPS లో గేమ్స్ ఆడుతున్నారు అనేది లైవ్ గా మానిటరింగ్ చేసుకోవచ్చు. ఇట్లా చిన్న గేమింగ్ ఫీచర్స్ ఇచ్చారు. సో గేమింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందంటే మాత్రం అంత సూపర్ గేమ్ లేదు. డీసెంట్ గేమింగ్. అప్పుడప్పుడు వీకెండ్స్ అట్లా ఆడతా అనుకుంటే అప్పుడప్పుడు ఆడుకోవచ్చు. కానీ హెవీగా నేను కూర్చొని గేమ్స్ ఆడతాను అనుకుంటే మాత్రం ఈ ఫోన్ తొందరలోనే షెడ్యూల్ వెళ్ళిపోద్ది. సో బేసిక్ గేమింగ్, క్యాజువల్గా గేమ్స్ ఆడతా అనుకుంటే పని కానిస్తుంది. కానీ హెవీ గేమింగ్ దీనిలో ఎక్స్పెక్ట్ చేయొద్దు. అండ్ పర్ఫార్మెన్స్ కూడా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొద్దు. లైక్ ఏదైనా వీడియో ఎడిటింగ్ చేయాలన్నా, కొంచెం హెవీ మల్టీ టాస్కింగ్ చేయాలన్నా కూడా ఈ ఫోన్ అంత సూపర్గా ఉండదు. చాలా డీసెంట్ ఉంటుంది. డే టు డే టాస్క్ని ఈజీగానే హ్యాండిల్ చేస్తుంది. అండ్ ఇది LPDDR4X RAM తో వస్తుంది. UFS 3.1 స్టోరేజ్ తో వస్తుంది. సో ఏవి కూడా అంత పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ కాదు కాబట్టి బేసిక్ టాస్క్లకి ఈ ఫోన్ పని కానిచ్చేస్తుంది. అండ్ కమింగ్ టు బ్యాటరీ, దీనిలో 7000 mAh బ్యాటరీ ఉంటుంది. 45 watts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్
సపోర్ట్ చేస్తుంది. బాక్స్ లోనే 45 వాట్స్ ఛార్జర్ ఇచ్చి ఉంటారు. దాన్ని పెట్టి ఛార్జ్ చేస్తే 0 to 100% నాకు అరౌండ్ 1 hour 33 minutes ఏం పట్టింది. నేను 10% ఉన్నప్పుడు ఛార్జింగ్ పెట్టా. సో 0 to 100 అనుకుంటే ఒక 1 hour 40 minutes టైం పడుతుంది. సో ఫాస్ట్ ఛార్జింగ్ తక్కువ కాబట్టి కొంచెం టైం ఎక్కువ పడుతుంది. అండ్ కమింగ్ టు స్క్రీన్ ఆన్ టైం, నేను కొంచెం హెవీగా యూజ్ చేసినా కూడా నాకు అరౌండ్ 8 hours స్క్రీన్ ఆన్ టైం వచ్చింది. ఇంకా 25% బ్యాటరీ మిగిలింది. అది కూడా కొంచెం యూజ్ చేసినా ఈజీగా 9 hours స్క్రీన్ ఆన్ టైం ఈజీగా వచ్చేస్తుంది. సో ఫుల్ డే పొద్దున్న ఛార్జింగ్ పెట్టుకొని నైట్ ఎప్పుడు ఇంటికి వస్తా అనుకున్నా కూడా ఇది ఈజీగా ఫుల్ డే బ్యాటరీ హోల్డ్ చేస్తుంది. అండ్ డెలివరీ పార్ట్నర్స్ కూడా నేను చెక్ చేశాను, మ్యాప్స్ అవి చెక్ చేశాను. మ్యాప్స్ ఒక 1 hour యూజ్ చేస్తే అరౌండ్ 10% బ్యాటరీ తగ్గింది. బట్ ఇది నేను డెలివరీ పార్ట్నర్స్కి రికమెండ్ చేయను, ఎందుకంటే దీనిలో డిస్ప్లే అంత బ్రైట్గా లేదు. మీరు ఇట్లా సన్లైట్ లో ఫోన్ అటు పెట్టుకొని చూస్తా వెళ్ళాలంటే మాత్రం సన్లైట్ లో డిస్ప్లే విజిబిలిటీ బాగాలేదు. సో నేను అంత రికమెండ్ చేయను. బట్ ఇంట్లో యూజ్ చేసుకుంటా, ఆఫీస్ లో యూజ్ చేసుకుంటా, క్యాజువల్ గా ఫోన్ యూజ్ చేసుకుంటా అనుకుంటే బ్యాటరీ లైఫ్ ఈజీగా ఒక ఫుల్ డే వచ్చేస్తుంది, ఇబ్బంది లేదు. అండ్ కమింగ్ టు కెమెరాస్, దీనిలో 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఓమ్నివిజన్ సెన్సార్ తో వస్తుంది. సేమ్ ఇదే సెన్సార్ ని OnePlus Nord C6 లో కూడా యూజ్ చేశారు. కాకపోతే దానిలో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఉంటుంది, దీనిలో ఉండదు. దీనిలో EIS ఉంటుంది, ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్. అండ్ 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ ఉంటుంది. ఆ రెండు కూడా ఎటు పనికిరాదు, ఓన్లీ ఒక కెమెరా ఉన్నట్టు అనుకోండి. అండ్ ఫ్రంట్ 8 మెగాపిక్సెల్ కెమెరాతో వస్తుంది. ఫస్ట్ బ్యాక్ కెమెరాస్ యూజ్ చేసి 1x లో అండ్ 2x లో 2 డిఫరెంట్ ఫోకల్ లెంత్ల్లో ఫోటోస్ కానీ పోర్ట్రేట్ షాట్స్ కానీ తీసుకోవచ్చు. 1x 2x రెండు డిఫరెంట్ గా వస్తున్నాయి. 1x వచ్చేసరికి బ్లాక్ పాయింట్స్ పెంచేస్తుంది అండ్ కాంట్రాస్ట్ లెవెల్స్ కూడా అటు ఇటు అవుతున్నాయి. అదే 2x వెళ్ళారంటే బ్లాక్స్ అన్ని డౌన్ చేస్తుంది, ఆ హెయిర్ దగ్గర అంతా కూడా కొంచెం తెల్లగా అయిపోతా ఉంది. అండ్ 2x లో అసలు డీటెయిల్స్ కనిపించట్లా. 1x ఫోటోస్ కానీ 2x ఫోటోస్ కానీ అంత సూపర్ గా ఉండవు. యాక్చువల్ గా ఈ ప్రైస్ హైక్స్ అవి లేకుండా ఉంటే ఇది ఒక 15,000 రూపాయల లోపు వచ్చే ఫోన్. సో 15,000 రూపాయల లోపు ఫోన్ కాబట్టి కెమెరాస్ కూడా అదే లెవెల్లో ఉంటాయి. సో 15,000 రూపీస్ లోపు కెమెరాస్ ఎలా ఉంటాయో దీనిలో కూడా కెమెరాస్ అలాగే ఉంటాయి, అలాగే ఎక్స్పెక్ట్ చేయండి. అండ్ ఈవెన్ వీడియోస్ బ్యాక్ కెమెరా యూజ్ చేసి 4K 30 FPS లో వీడియోస్ రికార్డ్ చేసుకోవచ్చు. OS లేదు, EIS తోటే వస్తుంది, కానీ వీడియో కొంచెం స్టేబుల్ గానే ఉంది, బాగానే తీసుకొచ్చారు. వీడియో క్వాలిటీ చూడడానికి బాగానే ఉంది, యూజ్ చేసుకోవచ్చు. కాకపోతే నాకు ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే పోర్ట్రేట్ వీడియో బ్యాక్గ్రౌండ్ బ్లర్ చేసుకుని వీడియోస్ రికార్డ్ చేసుకునేది మరీ దారుణంగా 720p ఇచ్చారు. 720p 30 FPS ఇచ్చారు. కనీసం 1080p 30 FPS ఇచ్చున్నా ఇంకా బాగుండేది. పోర్ట్రేట్ వీడియో కంప్లీట్ యూజ్లెస్. అండ్ ఫ్రంట్ కెమెరా 8 మెగాపిక్సెల్ కాబట్టి ఎక్కువ డీటెయిల్స్ ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఫొటోస్ చాలా సాఫ్ట్ వస్తాయి, చాలా స్మూత్ గా కనిపిస్తూ ఉంటుంది. ఫొటోస్ చూడడానికి ఓకే డీసెంట్ గా ఉంటాయి, అంత ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొద్దు. అండ్ ఫ్రంట్ కెమెరా యూస్ చేసి కూడా 4K 30 FPS లో వీడియోస్ రికార్డ్ చేసుకోవచ్చు. వీడియో క్వాలిటీ బాగానే ఉంది, డీసెంట్ వీడియో క్వాలిటీ, కలర్స్ కానీ ఎవ్రీథింగ్ బాగానే తీసుకుంటుంది. బట్ ఫ్రంట్ కెమెరాలో కూడా సేమ్ పోర్ట్రేట్ వీడియో 720p 30 FPS లో రికార్డ్ చేసుకోవచ్చు. ఇది మరీ దారుణంగా ఉంది, అసలు పనికిరాదు. పోర్ట్రేట్ వీడియో పక్క పెట్టేసేయండి. నేను చెప్పినట్టు 15,000 రూపాయల లోపు కెమెరాస్ ఎలా ఉంటాయో ఈ ఫోన్లో కెమెరాస్ అలాగే ఉన్నాయి. అండ్ ఇది Android 16 తో వస్తుంది. 3 years Android అప్డేట్స్ అండ్ 5 years సెక్యూరిటీ అప్డేట్స్ ప్రామిస్ చేస్తున్నారు. అండ్ ఇది OxygenOS 16 తో వస్తుంది. OS యూజ్ చేయడానికి బాగుంది, చాలా స్మూత్ ఉంది. ఎక్కడ UI లాగ్స్ కానీ కెమెరా లాగ్స్ కానీ ఎక్కడ నోటీస్ చేయలేదు. UI చాలా స్మూత్ ఉంది. ఈవెన్ బ్లోట్వేర్ కూడా తక్కువ బడ్జెట్ లో ఫోన్ తెస్తున్నారు కాబట్టి నేను ఇంకా బ్లోట్వేర్ ఎక్కువ ఇస్తారనుకున్నా, ప్రీ ఇన్స్టాల్ యాప్స్ ఎక్కువ ఇస్తారనుకున్నా. ప్రీ ఇన్స్టాల్ యాప్స్ చాలా తక్కువ ఉన్నాయి, కొన్ని గూగుల్ యాప్స్ తప్పించి పెద్దగా ప్రీ ఇన్స్టాల్ యాప్స్ కూడా ఏం పెద్దగా తీసుకురాలా. సో ఒక మంచి విషయం. OS కూడా యూజ్ చేస్తున్నప్పుడు OxygenOS చాలా బాగుంది, చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది. అండ్ ఇది Wi-Fi 6 సపోర్ట్ చేస్తుంది, బ్లూటూత్ వర్షన్ 5.4 సపోర్ట్ చేస్తుంది. దీనిలో NFC ఉండదు, IR బ్లాస్ట్ ఉండదు, సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ తో వస్తుంది. ఆమ్లెట్ డిస్ప్లే కాదు కాబట్టి సైడ్ ఫింగర్ ప్రింట్ ఇచ్చారు. ఫింగర్ ప్రింట్ యాక్యురసీ ఆబ్వియస్ గా బాగానే ఉంటుంది. అండ్ ఇది డ్యూయల్ సిమ్ స్లాట్ తో వస్తుంది. అట్ అ టైం 2 సిమ్ కార్డులు వేసుకోవచ్చు, మెమరీ కార్డ్ వేసుకునే స్లాట్ లేదు. అండ్ కాల్ రికార్డింగ్ వీళ్ళ ఓన్ డైల్ రిచ్ ఉంటారు కాబట్టి మీరు కాల్ రికార్డింగ్ కూడా చేసుకోవచ్చు. అవతల పర్సన్ కి కాల్ రికార్డింగ్ అనౌన్స్మెంట్ వినిపించదు. సో ఇది ఫోన్ గురించి అయితే. కమింగ్ టు ప్రైసింగ్, ఇది మొత్తం 3 మోడల్స్ తీసుకొచ్చారు. 6GB RAM 128GB మోడల్ 20,999 లాంచ్ చేశారు. 8GB RAM 128GB మోడల్ 22,999 లాంచ్ చేశారు. 8GB RAM 256GB మోడల్ 25,999 లాంచ్ చేశారు. అండ్ 2,000 రూపాయలు కార్ట్ ఆఫర్ అంటున్నారు, కానీ అది ఓన్లీ EMI మీద పెడితేనే. మీరు డైరెక్ట్ గా కొంటా అంటే మాత్రం 1,500 రూపాయలు డిస్కౌంట్ వస్తుంది. సో అలా చూసుకున్నా 19,500 రూపీస్కి వస్తుంది. బిలో 20,000 బేస్ మోడల్ 20,000 రూపీస్ లోపే వచ్చేస్తుంది. సో 20,000 రూపీస్కి ఈ ఫోన్ ఉన్న మేజర్ పాజిటివ్స్ ఏంటి, నెగిటివ్స్ ఏంటి అనేది చెప్పే ముందు అసలు ప్రెసెంట్ మార్కెట్ లో ఉన్న సిచ్యువేషన్ చెప్తాను. ప్రెసెంట్ ఈ సంవత్సరం ఈ ప్రైస్ హైక్ స్టార్ట్ అయిన తర్వాత 20,000 రూపాయల లోపు చాలా తక్కువ ఫోన్స్ లాంచ్ అయినాయి. రియల్మీలో ఆఫ్లైన్ ఫోన్స్ ఏవో లాంచ్ అయినాయి, కానీ మోస్ట్లీ ఆన్లైన్ ఫోన్స్, ఆన్లైన్ సెంట్రిక్ ఫోన్స్ ఏవి కూడా 20,000 రూపాయల లోపు ఏవి లాంచ్ అవ్వాలి. ఒక 2 ఫోన్స్ ఏమో లాంచ్ అయినాయి, iQOO Z11X, Vivo T5X. ఆ 2 ఫోన్స్ కూడా ఇవే స్పెసిఫికేషన్స్, ఆల్మోస్ట్ ఇవే స్పెసిఫికేషన్స్. కాకపోతే వాటిలో IP రేటింగ్ IP69 రేటింగ్ ఉంటుంది దీనికన్నా బెటర్ గా. అండ్ 32 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంటుంది, ఫ్రంట్ కెమెరా ఇంప్రూవ్ అవుద్ది. సేమ్ ఒక 1,000 రూపాయలు అటు ఇటుగా ఇదే ప్రైస్కి వచ్చేస్తుంది. సో దానిలో కూడా LCD డిస్ప్లేనే, దానిలో కూడా ఈ ఫోన్లో ఏవైతే కాంప్రమైజ్ చేశారో దానిలో కూడా అవే ఉంటాయి. సో ఇప్పుడు పరిస్థితి అలాగే ఉంది. ఈ ఫోన్నే కాదు, రేపు పొద్దున వేరే బ్రాండ్లో వేరే ఫోన్ లాంచ్ అయినా కూడా ఇంచుమించు ఇవే స్పెసిఫికేషన్స్తో తెస్తారు. వీటికన్నా బెటర్ స్పెసిఫికేషన్స్తో ఈ సంవత్సరం మనం అయితే ఫోన్ ఎక్స్పెక్ట్ చేయలేం. ఈవెన్ ఈ ఫోన్స్ కూడా లాంచ్ అయినప్పుడు 20,000 రూపాయలు ఉన్నాయి, కానీ తర్వాత ప్రైస్ హైక్ చేస్తారు 22, 23 అలా వెళ్ళిపోయినా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. సో ఇలాంటి టైంలో అయితే 20,000 రూపాయల లోపు ఒక మంచి ఫోన్ దొరకడం అనేది చాలా రేర్ అయిపోయింది. సో మీకు లాస్ట్ ఇయర్ ఫోన్స్ అయినా పర్లేదు, ఒక 1 year ఓల్డ్ జనరేషన్ అయినా పర్లేదు అనుకుంటే ఇంకా బెటర్ ఆల్టర్నేట్స్ ఉన్నాయి. లైక్ రియల్మీ P4 వస్తుంది, సేమ్ స్పెసిఫికేషన్స్
7400 ప్రాసెసర్, 7000 mAh బ్యాటరీ, కెమెరాస్ ఇంచుమించు ఇలాగే వస్తాయి. కాకపోతే దానిలో ఆండ్రాయిడ్ డిస్ప్లే ఉంటుంది. సేమ్ ప్రైస్ 20,000 రూపాయలకి వస్తుంది. సో నా ఒపీనియన్ దానికి వెళ్ళిపోవచ్చు. లేదనుకుంటే పోకో M8 వస్తుంది, అది కూడా 20,000 రూపీస్ లోపే వస్తుంది, ఆండ్రాయిడ్ డిస్ప్లేతో వస్తుంది. కాకపోతే బ్యాటరీ దీనికన్నా కొంచెం తక్కువ ఉంటుంది. సో ఈ ఫోన్స్ కొంచెం బెటర్ ఆల్టర్నేట్స్ దీనికన్నా. కాకపోతే నేను అనుకోవడం ఈ రియల్మీ P4 అనేది వెరీ సూన్ ప్రైస్ పెంచేస్తారు, 20,000 దాటిచ్చేస్తారు. సో అలాంటి పరిస్థితుల్లో 20,000 రూపాయల లోపు నాకు వేరే ఆల్టర్నేట్స్ కనిపించట్లా, వేరే మంచి ఫోన్స్ దొరకట్లా అనుకుంటే అప్పుడు ఈ ఫోన్ దగ్గరికి వెళ్ళండి. కానీ ప్రెసెంట్ అయితే నేను ఈ ఫోన్ అంత రికమెండ్ చేయను. ఓన్లీ రీజన్ ఆమ్లెట్ డిస్ప్లే ఇవ్వకపోవడం. నాకు ఆమ్లెట్ డిస్ప్లే ఇవ్వకపోయినా పర్లేదు బ్రో, నాకు LCD డిస్ప్లే అయినా పర్లేదు. నాకు OnePlus బ్రాండింగ్ నుంచి బడ్జెట్లో 20,000 రూపాయల లోపు ఒక ఫోన్ కావాలి అనుకుంటేనే ఈ ఫోన్ తీసుకోండి. లేదనుకుంటే రియల్మీ P4 ఇంకా మంచి ఆప్షన్, అది కూడా దొరకట్లేదు అనుకుంటే అప్పుడు మీరు ఈ ఫోన్కి వెళ్ళొచ్చు. సో ఇది ఇవాళ వీడియో అయితే. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్, జై హింద్.